నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు మనకున్న 12 రాశుల్లో 12 రాశుల వారికి నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా ఎక్కువ చెప్తూ ఉంటారు కుంభరాశి వారికి, మీనరాశి వారికి ఎక్కువగా నరదిష్టి ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదల అంటే సంపాదించినా కూడా నరదిష్టి వల్ల అది తగ్గిపోవడం గానీ, చాలా రకాల సమస్యలంటూ ఈ రాశుల వారు చూస్తారని వింటూ ఉంటాము. అసలు ఎందుకు నరదిష్టి ఉంటుందంటారు? ఇప్పుడు ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకోండి, అన్నదమ్ములు ఉన్నారనుకోండి, నలుగురు ఒకేలా ఉంటారా? ఉండరు. ఒకేలా ఉండరు. ఒక్కోళ్ళకి సహాయం చేసే గుణం ఉంటుంది. ఒక్కొక్కరు లాగే తత్వం ఉంటుంది. ఒక్కొక్కళ్ళు గొడవ పెట్టుకుంటుంటారు. ఒక్కొక్కళ్ళు గొడవలంటే ఇష్టం లేకుండా సామరస్యంగా వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలే కదా! అలానే ఈ ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంగా నరదిష్టి అనేది ఏర్పడతా ఉంటది. వారు పుట్టినటువంటి గడియలు కావచ్చు, వారు ఉండేటువంటి ఆకారం కావచ్చు, వారు చేసేటువంటి పనితీరు కావచ్చు, వారు చేసేటువంటి సహాయం కావచ్చు, వారికి దిష్టి దోషాలనేది ఆ రకంగా లభ్యపడుతూ ఉంటాయి. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారు, పొలిటీషియన్స్ హ్మ్. ఉంటారు. వారికి ఎందుకంటే ఎక్కువ ప్రెజర్‌లో ఉంటుంటారు. కాబట్టి వారికి నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అందంగా ఉన్నవారు ఉన్నారనుకోండి, వారికి నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏందంటే ఇది రాశిని పట్టో, నక్షత్రాన్ని పట్టో, గోచారం పట్టో అయితే ఎక్కువగా ఉండదు. కాదు. ఇప్పుడు ఒక్కొక్క అవతారం వేసినప్పుడో, లేకుంటే ఎక్కడైనా పార్టీలు చేసుకున్నప్పుడో, లేకపోతే ఎవరైనా మంచి ఒక్కోళ్ళు నచ్చుతుంటారు. అలా ఉన్నప్పుడు నరదిష్టి ఉంటది. ముఖ్యంగా నరదిష్టి అనేది ఎదుటివాడి కళ్ళను బట్టి, మాట్లాడే మాటను బట్టి, వారి ఉద్దేశాన్ని బట్టి కూడా నరదిష్టి ఏర్పడతా ఉంటది. ఒక్కొక్కళ్ళు వ్యసనంతో ఉంటారు. రంది, కుళ్ళు, కుతంత్రాలు ఉంటారు. వాటితో ఏదన్నా మాట్లాడినా, చేసినా కూడా నరదిష్టి ఉంటుంటది. ఇక్కడ నరదిష్టి అనేది వేరే సబ్జెక్ట్ అనమాట. అది ద్వాదశ రాసుల వారికి సంబంధం లేదు. ముఖ్యంగా కొన్ని రాసుల వారికి మాత్రమే ఎక్కువగా ఉంటుంది ఉంటుంది. అంటారు. దాంట్లో ముఖ్యంగా కుంభరాశి, మీనరాశి అంటారు. ఈ కుంభరాశి వారికి, మీనరాశి వారికి నరదిష్టి ఎందుకు ఉంటది అంటే గనక, వీరు నలుగురి నోళ్ళలో నాలుకలా ఉంటారు. హ్మ్. సహాయం చేయడానికి ముందుకొస్తూ ఉంటారు. అలానే కుంభరాశి వాళ్ళని తీసుకుంటే అన్ని రంగాల్లో కూడా కనిపిస్తుంటారు కుంభరాశి వారు. ఏ రంగంలో అయినా ఉంటుంటారు. వారు చేసేది మార్కెటింగో, లేకపోతే బ్యాంకింగో, లేకపోతే పొలిటీషియనో అనుకోండి. వారు చేసే వృత్తితో పాటు మనము ఎలాంటి సలహా కావాలన్నా కూడా వారికి తెలిసుంటుంది. అంటే అన్ని రంగాల్లో కూడా అవగాహన అనేది వారికి ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి కుంభరాశి వారి ఎలాంటిదైనా సలహా ఇవ్వగలుగుతారు, కష్టపడగలుగుతారు, మాట మీద నిలబడగలుగుతారు. కాబట్టి వారికి ఎక్కువగా నరదిష్టి ప్రభావం ఉంటుంది. ఇకపోతే మీనరాశి వారు సెన్సిటివ్‌గా ఉంటారు. నలుగురి నోళ్ళలో నానుకలా ఉంటారు. ఎవరికి ఎలాంటివి చేయాలి, ఎలాంటివి ఉంటే బావుంటుందనేది వారు మొత్తం ఆర్గనైజ్ చేయగలుగుతారు. కాబట్టి ఇప్పుడు ఒక హెచ్ఆర్ ఉంటారు ఒక కంపెనీలో. ఇప్పుడు అక్కడుండే ఎంప్లాయీస్ అందరూ కూడా పలానా వారు హెచ్ఆర్, పలానా వారు హెచ్ఆర్ అంటే అప్పుడు వాళ్ళందరి నోళ్ళు ఆవిడ మీదే ఉంటాయి. వాళ్ళ మీదే అతని మీదే ఉంటుంది. ఉంటాయి కదండీ! అలాంటప్పుడు వారికి నరదిష్టి ప్రభావం ఎక్కువ ఉంటుంది. వారికి ఏంటంటే ఆర్గనైజర్ తత్వం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎలాంటిదైనా వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. ఎలాంటిదైనా వారు పొజిషన్ తీసుకురాగలుగుతారు. కాబట్టి ఏ రంగంలోనైనా రాణిస్తుంటారు కాబట్టి, ఎలాంటిదైనా సమస్యకి పరిష్కార మార్గం చూపించే వారి మీద నరదిష్టి ప్రభావం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది కాబట్టి, ఈ 2 రాసుల మీద ఎక్కువగా చెప్తూ ఉంటారనమాట. దీనికి ప్రతిఫలంగా ప్రతి రోజుకి ఏ రోజుకి ఆ రోజు వారి ఇంటి సాయి ప్రకారంగా, వారి ఆచార ప్రకారంగా ఈ నరదిష్టికి అనేది కొంతమేర దిష్టి దోషాలు తీసుకునే దానికైతే ఉంటుంది. దాంట్లో చాలా రకాలుగా దిష్టి దోషాలు ఉంటాయి కాబట్టి, దానికి తగ్గట్టుగా దిష్టి దోషాలు తీసేసుకోవాలి. ఒక్కొక్కరు పెద్ద సెలబ్రిటీ అనుకోండి, గుమ్మడికాయ తీసేసుకుంటూ ఉంటారు. హ్మ్. ఇంకా అలానే బొగ్గులు తీసేసుకుంటూ ఉంటారు. పచ్చిమిరపకాయలు, వెజిటబుల్స్ కూడా దిష్టి తీసుకోవచ్చు. ఉప్పు, చీపిరి, ఇలాగా బొంగ దిష్టి అంటారు. ఎన్నో రకాల దిష్టులుంటాయి. నిమ్మకాయ తీస్తారు, కర్పూరం తీసుకుంటూ ఉంటారు, నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు, ఇలా ఎన్నో రకాల దిష్టులు వారికి ఉన్నటువంటి సందర్భం, వారికి ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా దిష్టి దోషాలకి ఎప్పటికప్పుడు తీసేసుకుంటే ఇది సరిపోతుందనమాట. గురుగారు, ఇప్పుడు మనం ఎక్కువగా కుంభరాశి, మీనరాశి అని మాట్లాడుకున్నాం కాబట్టి, ఇంకే రాశులకి నరదిష్టి అంటే ఎక్కువగా ఉంటుందండి? మామూలుగా చెప్పాలంటే అన్ని రాసుల వారికి నరదిష్టి అనేది ఉంటుందండి. ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క టైప్ ఆఫ్‌లో నరదిష్టి ఉంటుంది. ఇప్పుడు సపోజు మిథున రాశి తీసుకున్నారనుకోండి. మిథున హ్మ్. రాశి వారికి నరదిష్టి వల్ల స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తా ఉంటాయి. కర్కాటక రాశి తీసుకున్నాం అనుకోండి. కర్కాటక రాశి వారికి బాడీ పెయిన్స్ వస్తా ఉంటాయి. ఇవి సింప్టమ్స్ అనమాట వారికిను. అలానే మేషరాశి కింద తీసుకుంటే మొహమంతా కోపదాయకంగా హ్మ్. రఫ్‌గా అయిపోతా ఉండిద్ది. అలానే వృషభ రాశిని తీసుకుంటే గనక వాళ్ళకి మోకాళ్ళు పట్టేయటం, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం, చికాకు, తినడం ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇలానే సింహరాశి గురించి మనం తీసుకున్నట్టయితే గనక వారికి తలనొప్పి రావటము, హెడేక్ ఉంటదనమాట బాగా. శిరోబాధ అంటారు.
హెడేక్ బాగా రావటము, ఆస్తమా లాంటిది బ్రీతింగ్ ప్రాబ్లమ్ రావటము, బ్యాక్ పెయిన్ రావడం జరుగుతూ ఉంటది. అలానే కన్యా రాశి వారిని తీసుకుంటే గనక మొత్తం వీక్ అయిపోతా ఉంటారన్నమాట వాళ్ళు. ఇమ్యూనిటీ పవర్స్ తగ్గిపోతా ఉంటాయి. అలానే తులారాశి వారిని తీసుకున్నట్టయితే గనక మొహమంతా నల్లబారితనంగా ఉండటం, చిన్నబోవటము, అసలు హ్మ్. టోటల్‌గా ఓపిక లేకుండా జరుగుతా ఉండిద్ది. అలానే వృశ్చిక రాశి వారిని తీసుకున్నట్టయితే గనక వారికి మొత్తం ఏ పని చేసినా ముందుకెళ్ళకపోవటము, చిరాకు అది తినాలనిపియదు వారికి. అందరితో కోపడుతూ ఉంటారు. ఎక్కడైనా ఒంటరిగా ఉండాలనిపిస్తా ఉంటది. ఇవన్నీ కూడా నరదిశ ప్రభావితం అన్నమాట. అలానే ధనుస్సు రాశి వారిని తీసుకున్నట్టయితే ఎవరితో మాట్లాడకుండా ఉండటం, ఒంటరిగా ఉండటం, ఇమ్యూనిటీ పవర్స్ పడిపోవటము, హెడేక్ అనిపియటము, ముక్కులు నొప్పి అనిపియటం, ముక్కు నుంచి బ్లడ్ రావటము, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, పంటి నొప్పి, కళ్ళు నొప్పులు రావడము, చెవులు నొప్పులు రావడము, అనీజీగా అయిపోతా ఉంటారు. అలానే మకర రాశి వాళ్ళని తీసుకున్నారనుకోండి, ఎవరిని పడితే వాళ్ళని కొడతారు పోయేసి. హ్మ్. కోపం ఎక్కువ వస్తా ఉంటది. ఎవరి మాట వినరు. కుక్కల్ని, కోళ్ళని, మేకల్ని అన్నీ కొడతా ఉంటారు. లేకపోతే ఎక్కువ తింటూ ఉంటారు వారికి. అలానే కుంభరాశి వారిని తీసుకుంటే బద్ధకంగా ఉండిపోతా ఉంటారు. నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటే బద్ధకంగా ఉంటారు. మోషన్ అవ్వదు వారికిను. ఏది కూడా వారు తినాలనిపియదు, స్నానం చేయరు, ఏం చేయరు. అలా ఉండిపోతారన్నమాట. మనుషులు లెక్క కాదు, ఒక విగ్రహంలా ఉండిపోతారు అలాగా. అలానే మీన రాశి వాళ్ళని తీసుకుంటే గనక ఒక్కొక్కరు ఒక్కోలాగా సింప్టమ్స్ లాగా వీరికేందంటే ఎక్కువగా తినడం అలవాటు ఉండదు. పిల్లల్ని కొట్లాడటము, గొడవ పడటము, లేకపోతే స్ట్రెస్ అయ్యి ఒక దగ్గర కూర్చోటి ఉండిపోవటము, ఏదో పని చేసుకుంటూ ఉండడము, ఒక హ్మ్. దెయ్యం పడితే ఎలా ఉంటారో అలా బిహేవ్ చేస్తూ ఉంటారు స్ట్రెస్ వల్ల. వాళ్ళే కుమిలిపోతూ ఉంటారనమాట. ఎవరికీ చెప్పుకోలేరు. ఇలా ఒక్కొక్క రాశి గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నట్టయితే గనక, వాళ్ళ సింప్టమ్స్ ఇలా ఉన్నాయంటే గనక, ఫస్ట్ మనం నరదిష్టి ప్రభావం అని అనుకోవాలి. ఆ తర్వాత టాబ్లెట్ జోలి వెళ్ళాలి. ఆ తర్వాత హాస్పిటల్ జోలి వెళ్ళాలి. లేదా గురువు దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ సింప్టమ్ ఏందంటే వారికి వారు దిష్టి దోషాలు తీర్చుకుంటే సరిపోతూ ఉంటాయి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.